అనేది నిజంగా అసలు ఏమని అడగాలో కూడా నాకు తెలియట్లేదు. అసలు వాడు ఎప్పటి నుంచి ఉంటున్నారు? మీరు అసలు ఇక్కడికి వచ్చి ఎన్నాళ్ళు అయింది ఏంటి? మేము వచ్చి 25 రోజులు అవుతుంది మేడం. అంతే 25 రోజులు. 25 రోజులే మేడం అవుతుంది మేము వచ్చి. ఇంకా నలుగురు పూర్తి కాలేదు మేము వచ్చి. వాళ్ళు సంవత్సరం నుంచి ఉంటున్నారంట. మాకైతే ఆయన ముక్కు మొహాలు కూడా తెలియవు, పేర్లు కూడా తెలియవు. వాళ్ళ అమ్మ పేరు ఆ అబ్బాయి పేరు కూడా మనకు తెలియవు. వచ్చిన వాళ్ళందరూ చెప్తూనే ఉన్నాం కానీ ఇంకా ఆయన గురించి పూర్తి డీటెయిల్ అయితే మాకు తెలియవు. మీడియాలు మీ కాకుండా ముందు నుంచి వస్తూనే ఉన్నారు, అన్నీ చెప్తూనే ఉన్నాం. ఇప్పుడు దాకా అయితే ఎవరు పెద్ద మనుషుల ద్వారాగా వచ్చి పిల్లని చూస్తాం లేదు, పిల్లని మాట్లాడటం లేదు. ఇప్పుడు దాకా పిల్లని చూడని తగ్గర ఎవరు రాలేదు. పిల్లని చూసి కండిషన్ ఎలా ఉందమ్మా ఏంటమ్మా అని చూసిన వాళ్ళు కూడా లేదు. పిల్లని ఏమైంది అసలుకి ఎలా జరిగింది సంగతి అని కూడా తెలుసుకుంటాకైతే పెద్ద మనుషులు ఎవరు రాలేదండి. నిన్న ఎవరో కాఫెట్ గారంట వచ్చారు, వెళ్ళిపోయారు. ఏరియా కార్పొరేటర్ ఏరియా కార్పొరేటర్ అంట వచ్చారు. నిన్న వచ్చి మీడియా అందరు పోలీసు అందరూ వస్తాయి అందరూ అప్పుడు మాట్లాడారు. ఇంకా అప్పుడు వచ్చిన ఆయన ఇప్పుడు దాకా వస్తాం మాత్రం జరగలేదు. ఇంకేమైందో పిల్లకి ఎలా ఉందో కండిషన్ ఏంటో కూడా కనుక్కోలేదు ఎవరు. పిల్లని వారం రోజుల దాకా కొనాలని చెప్పారు, 7 రోజుల దాకా కొనాలమ్మా పిల్ల కండిషన్ బాగాలేదని చెప్పిన వాళ్ళు డిశ్చార్జ్ ఎందుకు చేశారు పిల్లని అయితే తెలియదు మాకు. ఇప్పుడు పాపని డిశ్చార్జ్ చేసేసారా? పాపని డిశ్చార్జ్ చేశారు. ఎక్కడుంది తను? ఇద్దరే ఉంది, మా ఇంటికార ఉంది. పాపని ఇంటికార ఉంది. మోషన్ వెళ్ళే చోటే బాగాలేదమ్మా, అక్కడే కొంచెం ఇబ్బంది ఉంది పిల్లకి అని చెప్పారు. 8 రోజుల దాకా మోషన్స్ అయితే ఇంకా వెళ్ళలేదు పాప. ఇప్పటి వరకు మోషన్ అవ్వలేదు? వెళ్ళలేదు. ఇన్నాళ్ళు ఒక్కసారి వెళ్ళింది, ఈ రోజు అలాగే వెళ్ళింది. నిన్న సాయంత్రం పూట రాత్రిపూట ఒకసారి ఇన్నాళ్ళు కొంచెం వెళ్ళమంటే అది కూడా రావట్లేదు అని ఏడుస్తుంది అంతే. పిల్ల మందులు ఇచ్చారు, మందులు వాడుకున్నామని ప్రైవేట్ హాస్పిటల్ చూపించుకున్న సామెత అయితే మాకార ఏం లేదని చూపించుకున్న డాక్టర్లు అన్నా కూడా మాకు ఏళ్లలో ఖర్చు చేద్దామా లక్షల్లో ఖర్చు చేద్దామని చెప్పారు. అవి అయితే మాకార ఆ సామెత ఏం లేదు. గవర్నమెంట్ హాస్పిటల్ని చూపించాము మేము. పోలీస్ స్టేషన్ ఆయన మేమే పట్టుకొని వెళ్ళాం. పోలీస్ స్టేషన్ కాడికి ఎక్కడ దొరికాడమ్మా మీకు? ఇంటికాడికే వచ్చారు వాళ్ళు, ఇంటి దగ్గరికి. అంటే నేనేం చేశానంటే ఇలా జరిగిన రోజు నేను ఎవరికి చెప్పలేదండి. ఎందుకని చెప్పలేదు? భయపడ్డారా లేకపోతే ఎవరైనా ఇలా చెప్తే నమ్ముతారా నమ్మరా అని చెప్పి మీరు ఆగిపోయారా? నమ్ముతారా నమ్మరని ఆగిపోయాం మేడం. ఎవరు చెప్పినా చిన్నపిల్ల మీద ఇలా జరిగిందంటే దాదాపు అందరూ నమ్ముతారు కదా, ఎందుకని అబద్ధం అంటే పిల్ల చెప్పిన మాటలు కూడా నమ్మలేకపోయారు, తల్లి చెప్పిన మాటలు కూడా నమ్మలేకపోయారు. రిపోర్ట్లే కావాలి, సాక్ష్యాలే కావాలి మాకు, మేము ఏం చెప్పినా నమ్మలేమని అన్నారు. మీరు వచ్చి నలుగురు కాకముందే ఇలా లొల్లిలు చేస్తున్నారు, ఇలా గొడవలు పెడుతున్నారు, మీరు ఇంట్లోకి వచ్చి గొడవలు అవుతున్నాయి అని అన్నారు. మా అబ్బాయి గురించి మాకు తెలిసిన ఎవరు సాక్ష్యాలు వచ్చినా ఏం చేయలేకపోయారు, ఆయన్ని జైల్లోనే ఉన్నారు అన్నారు. సాక్ష్యాలు వచ్చినా ఆయన ఏం చేయలేకపోయారు. చెప్పి జరిగిన ఎవరైనా వచ్చి పిల్లని చూసారా? ఇప్పుడు చెప్తా కానీ మాకు అన్న వాళ్ళు ఎవరు లేరండి ఇక్కడ. మీది ఎక్కడమ్మా? మాది ఆంధ్ర అండి. ఆంధ్ర నుంచి ఇక్కడికి ఏదో బతుకుతెరి కోసం వచ్చాం. బతుకుతెరి కోసం వస్తే ఇలా అయ్యింది. ఇలా అయితే ఇంతమంది మీడియాలు, ఇంతమంది సీఎం సార్ కానీ రేవంత్ సార్ అందరూ చూస్తున్నారు. ఎక్కడైనా పిల్లలకి ఏదైనా ఉన్నా ఎమ్మట్లోనే మేలుకుంటున్నారు, అందరూ వెళ్తున్నారు, చేస్తున్నారు, పిల్ల పరిస్థితి తెలుసుకుంటున్నారు అంటున్నారు. కానీ లేని వాళ్ళకి స్థితిలో ఉన్న వాళ్ళకి ఇలా ఎందుకు అవుతున్నాయి? లేని వాళ్ళకైనా ఒకటే ఆడపిల్ల, ఎవరికైనా ఆడపిల్ల ఒకటే. ఇలా అవన్నీ కూడా ఇవాళ 9 రోజులు అయిపోయింది. ఇప్పుడు దాకా చిన్నారి అలా ఉందని కండిషన్ ఏంటని కనుక్కుంటా కూడా ఎవరు రాలేదు ఇప్పుడు దాకా. అమ్మ ఇక్కడ ఒకటి అడగాలనుకుంటున్నాను. ఇప్పటి వరకు మీరు అంటే ఈ విషయం బయట చెప్పాలనుకోలేదు అన్నారు కదా, మరి ఎందుకని అంటే ఎవరికి ఎప్పుడు చెప్దాం అనుకున్నారు? ఇంకా ఏదైతే అది అయింది చెప్పేద్దాం బయటకి, ఇలా జరిగిందని చెప్పి ఎప్పుడు మీరు? అలా అయిందని పిల్లల్ని ఇలా ఘోరంగా చేస్తారని నేను అనుకోలేదు. పిల్లల్ని ఎవరైనా చిన్న పిల్లల్ని దేవుడితో సమానంగా చూస్తారు. ఆడపిల్ల అంటే అక్క చెల్లెలతోనే చూడాలి. అది పిల్లని ఇలా చేస్తారు మేము అనుకోను. నాకు కూడా అంత థాట్ రాలేదు. ఆ రోజు ఏమైందో కూడా సరిగ్గా నాకు కూడా తెలీదు. తెలియకముందు ఎందుకు లొల్లి పెట్టుకుంటే మళ్ళీ నా మీద తప్పు వచ్చింది. నేను ఆగాను. సోమవారం పూట పిల్ల ఏడుస్తాం, మూత్రంకి వెళ్ళకుండా వాష్రూమ్కి వెళ్ళకుండా ఏడుస్తూ ఉంటే నొప్పి అని అన్నని చూపిస్తుంది. పిల్ల 10 మందిలో పెట్టి చూపిస్తున్నా ఉన్నా కూడా ఇంకా మంగళవారం పూట నేను వెళ్ళి చూపించింది అనమాట పాప. ఆ ఇల్లు చూపించింది, ఆయన లేరు. ఇంకా నేనేం చేశానంటే మా ఆయనకు కూడా చెప్పలేదు. మా ఆయనకు కూడా తెలిసింది సోమవారం నైట్ పూట 10 గంటలకి మా ఆయనకు కూడా నేను చెప్పింది. అప్పుడు నన్నే అరిశారు. మంగళవారం పూట మా ఆయన కూడా బేరానికి వెళ్ళలేదు. పల్లీలు అమ్ముకుంటామండి మేము తోబూరు బండి మీద. మేము కూడా వెళ్ళలేదు. మా ఆయన కూడా ఇంటికారే ఉన్నారు. ఈ గల్లీలో ఎవరు రాలేదండి. ఆ పక్క గల్లీలోకి వెళ్ళి ఇలా అంటున్నా, ఇలా అయిందాక భయం వేస్తుంది కొంచెం, ఎవరు నమ్మట్లా. మళ్ళీ వచ్చి మీరు నానవలేని నారికి ఎన్నైనా మాట్లాడదాకా కొంచెం రాక కానీ చూసాము. ఈ సాయంత్రం లోపు వాళ్ళు వస్తే చూద్దాం, రాకపోతే పిల్లల్ని హాస్పిటల్ తీసుకెళ్ళి అప్పుడు ఏదైనా చేద్దామని అనుకున్నాము. ఆయన వచ్చినారు. అప్పుడే మంగళవారం సాయంత్రం 6 గంటలకు ఆయన వచ్చారు. వచ్చిన తర్వాత
ఏమైందని అడిగి లాక్కొని వెళ్ళి కొడతాకి వెళ్ళినా వీళ్ళు చుట్టాల పక్కన వాళ్ళందరూ ఆఫ్ చేశారు. ఆయన కొడతాకి వెళ్ళినా అరుస్తాకి వెళ్ళినా ఇంకా మేము ఇక్కడ ఎవరెవరు ఉంటారు ఆయనతో పాటు? ఎవరు ఉంటారమ్మా రూమ్ లో? అమ్మ ఉంటుందండి. వాళ్ళ అమ్మగారు ఉంటారు. ఇప్పుడు ఎక్కడున్నారు వాళ్ళ అమ్మగారు? వాళ్ళ అమ్మగారు ఎక్కడున్నారో తెలియదండి మాకు. వాళ్ళ అక్క వాళ్ళకి వెళ్ళారో లేకపోతే అక్క వాళ్ళు కూడా ఉంటారంట ఆయనకి. అక్కడికి వెళ్ళారు, ఎవరికాడికి వెళ్ళారు అయితే వాళ్ళ అమ్మగారు మాకు తెలియదండి. ఇంకా ఆయన బుధవారం పూట తీసుకొని వెళ్ళి ఆ ఏరియా గల్లీ వాళ్ళందరూ వచ్చారు, తీసుకొని వెళ్ళే స్టేషన్ గారికి తీసుకొని వెళ్తే పిల్లని మిల్క్ శాఖ పంపిస్తామని చెప్పి పిల్లని పంపిస్తారు. అక్కడ రాని వాటిలో ఏం తెలియట్లేదమ్మా మాకైతే. పిల్ల మీద ఒంటి మీద బన్నీని ఏమైనా ఉన్నాయా ఏం లేవా అని అడిగితే బన్నీని అయితే ఉన్నాలని చెప్పాను. ఆ బన్నీని ఎతకమన్నారు. మొత్తం వెతికామో బన్నీని ఎక్కడ దొరకలేదు మాకైతే. ఓకే, మీరు ఆ పాపని ఎక్కడైతే వాష్రూమ్ తీసుకెళ్లారో అప్పుడు ఆ పాప వేసుకున్న బట్టలు కనిపించట్లేదా? కనిపించట్ల, బన్నీని కనబడలేదు. ప్యాంట్ మాత్రం ఇంట్లో నిప్పేసి వెళ్ళింది, బ్యాక్ ప్యాంట్ అది మాత్రం నాకరే ఉంది. ఆ పాప వేసుకెళ్ళిన బన్నీని కూడా కనపడట్లేదు. ఆ చుట్టుపక్కల వెతికారా? ఒకవేళ అవతల సైడ్ ఏమైనా పడేసారు? ఎత్తుకోం, రేకులంతా ఎత్తుకోం, మొత్తం ఎత్తుకోం, బన్నీని అయితే కనపడలేదు. ఇంకా కోటి పంపిస్తామని చెప్పి నీలాపూర్ హాస్పిటల్ పంపించారు పిల్లని. నైట్ జాయిన్ చేసేసాను అమ్మ పిల్లని అని చెప్పారు. పిల్ల భయపడిపోతా నేను ఉండలేమా నాతో చెప్తా ఉంటుంది. పిల్ల భయపడిపోయి నేను కూడా ఉన్నానని పిల్ల భయపడుతుంది, భయం వేస్తున్నా, రేపు పొద్దున్న తీసుకొస్తానని. నాకు నరుగులు పిల్లలన్నీ చంటి పిల్ల 6 నెలల పాప ఒకటి, నా పాపకు ఒంట్లో బాలిన పాప. ఆ పాప హాస్పిటల్ ఉండకూడదు, ఆటలో ఓలుంది ఆ పాపకు 2. అందుకని ఇంకా ఇబ్బంది అవుతుందని మేము పొద్దున పూట వస్తామని జాయిన్ చేస్తాం మేడం మాట్లాడి అని చెప్పి సరేనమ్మా వెళ్ళండమ్మా అని చెప్పారు డాక్టర్. కానిస్టేబుల్ గారు పంపించారు. తర్వాత మేము పొద్దున ఇంటికి వచ్చాం. ఇంటి పక్కన వాళ్ళందరూ పెద్ద మనిషి ఎందుకు భయపడతాం, నీ పిల్లకి ఏం కాదు, మేము ఉన్నాం అండగా, ఎందుకు భయపడతాం, వెళ్ళు. ఆ స్ట్రాంగ్గా రిపోర్ట్ వచ్చిందని మనకే అడుగుతాకు రేపు అవకాశం ఉంటుంది. ఏది లేకుండా ఉంటే చాటల్లో మాటల్లో ఏది ఉన్నదు. ఆ శాసనం వచ్చిన తర్వాత ఏం చేస్తారో అని మేము చేస్తాం, నువ్వు భయపడ మాకు వెళ్ళని చెప్పారు. ఇంకెళ్ళాము అక్కడికి. రిపోర్ట్లో వాడు చేసినట్టు వచ్చిందా? అయితే వచ్చిందండి రిపోర్ట్లో. అంటే మూత్రం కాకుండా వాష్రూమ్ చోట 3 చోట్ల పలిగి ఉందని చెప్పారు డాక్టర్. రాత్రి పిల్లని ఆపరేషన్ థియేటర్ తీసుకెళ్ళారు. 10 గంటలకు 10:30కు ఆపరేషన్ థియేటర్ తీసుకెళ్లారు. పిల్లని ఇంకా 11ంటికి మా చేతికి ఇచ్చారు. 11:30 కలా పిల్ల ఏడుస్తే అల్లాడిపోతూ ఉంటుంటే 11:30కి మా చేతికి ఇచ్చారు పిల్లని. ఇంకా 3ంటికి మేడం కింద పిలిచింది. రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆమెకైతే మాకైతే డిస్టెన్స్ కనపడుతుందని తెలిసినట్టు ఆయన మీద ఏ యాక్షన్ తీసుకుంటారో మీరే తీసుకోండి ఇంకా అని అంటోళ్ళకి శిక్ష పడాల్సిందని చెప్పంగానే రిపోర్ట్లో వచ్చింది. రిపోర్ట్లో వచ్చేదాకా ఆగమన్నారు, మేము ఆగాం. రిపోర్ట్లో వచ్చే వరకు ఇక్కడే ఉన్నాడా అతను? ఎవరైతే చేశారు వాళ్ళు లేరు, జైల్లోనే ఉన్నారు. అంటే రిపోర్ట్ వచ్చిన తర్వాత కదా మీరు ఆయన్ని పట్టుకోవడం జరిగింది, లేకపోతే ముందే తీసుకెళ్లి జైల్లో తీసుకెళ్ళాం? ముందే తీసుకెళ్ళాం. మేమే బుధవారం పూట ముందే తీసుకెళ్ళి ఆయనకి అప్పచెప్పి హాస్పిటల్ పంపించాం. గురువారం పాపని జాయిన్ చేసాం. అక్కడే 3 రోజులు దా పాప ఉంది. 3వ రోజు ఇంటికి పంపించారు పాపని. కండిషన్ బాగాలేదమ్మా ఉండాలి, అవి మందుల ద్వారా కానీ తగ్గితే ఇన్ఫెక్షన్ చేరుతాయి, ఇంజక్షన్లు అవి చేస్తాం మేము. ఇంజక్షన్లు అన్నీ చేసి ఇన్ఫెక్షన్ అయిపోయి దానికి అది సర్దుకుంటే పర్వాలేదమ్మా, లేకపోతే మేము ఆపరేషన్ చేసి అప్పుడే పాపకి ఏదైనా అయినా మాకు సంబంధం లేదు. పైపులు అవి పెట్టారు, చిన్న పాప కదా, 3.5 ఇంకా పాపకి 4 సంవత్సరాలు కూడా పూర్తిగా ఇంకా నిన్నలేదు. డిసెంబర్కి వస్తేనే 4 పడతాయి ఇంకా పిల్లకి. ఆ పాప 3.5 పాపే. పిల్ల చెప్తాం రాలేదు ఏం రాదు. ఇంతమంది మీడియాలో ఇంతమంది వస్తున్నారు కానీ ఇప్పుడు దాకా ఎవరు వచ్చి పెద్ద మనిషి నాయకుడు వచ్చి పిల్లని చూస్తాం లేదు. పిల్ల ఆరోగ్య పరిస్థితి పట్టించుకొనైనా పిల్లని బాగు చేసి ఇచ్చేదాకా ప్రభుత్వం ఆ బాధ్యతని పిల్లనైనా చూపించడం కూడా లేదండి. అప్పుడు దాకా మేము వెళ్ళినప్పుడైనా సరిగ్గా ట్రీట్మెంట్ అయితే పిల్లకి ఏం జరగలేదు. మహిళా మండలి 6 రోజులు అంట మేడం. మహిళా మండలి వాళ్ళు ముందే వచ్చారు మేడం. స్టేషన్కి వెళ్ళిన తర్వాత ఇగో ఈ ఏరియాలో అక్క వాళ్ళు మాకు తెలియదు, వాళ్ళే ఫోన్ చేసి ఎవరికైనా ఆడపిల్ల అక్క రండి అని చెప్తే వాళ్ళు ఫోన్ చేస్తే వాళ్ళందరూ వచ్చారు. ఈ అక్కలు వెళ్ళి డాక్టర్లతో మాట్లాడారు. మీడియో హాస్పిటల్కి వెళ్తున్నానంగా అప్పుడు వచ్చి మాట్లాడితే అప్పుడు పిల్లని సరిగ్గా పట్టించుకొని పిల్లని చూసి పిల్ల చుట్టూ కాతయ్య కట్టేసి పిల్లని చుట్టకి ఎవరు రానికుండా వీడియోలు అందరూ వస్తున్నారని వాళ్ళు భయపడిపోయారు. మళ్ళీ పిల్లకి ఏదైనా అయితే మా మీద వచ్చిందని వాళ్ళు భయపడి డిసైడ్ చేశారు డాక్టర్లు. అయితే ఆయన వచ్చిన శాసనాలు ఆయన ఏం చేస్తారో మాకు తెలియదు. మేము అనుకుంటున్నాం ఆయన ఉరే తీయాలని అనుకుంటున్నాం. మేమైతే మా పెళ్ళయిందా అతనికి? పెళ్ళి అవ్వలేదు. ఇప్పుడు నా జరిగినట్టు ఇంకో ఆడపిల్లకి తల్లి జరిగితే ఇలాంటి ఘోరం ఇంకే తల్లికి రాకూడదు. ఈ పరిస్థితి మాత్రం ఇలాంటి వాళ్ళని చంపుతేనే కదా ఇంకొకరు ముట్టుకోవాలన్న ఆడపిల్లల్ని భయపడతారు కదా ఇలాంటి వాళ్ళు. ఇక్కడ అమ్మ మొత్తం ఫ్యామిలీసే ఉంటున్నారా లేకపోతే బ్యాచిలర్స్ కూడా ఉంటున్నారా? బ్యాచిలర్స్ కూడా ఉంటున్నారు. బ్యాచిలర్ 2 రూమ్స్ లో ఉంటారు, 5 ఫ్యామిలీలు ఉంటున్నారు. మొన్న కూడా ఒక ఆయన దిగారు బ్యాచిలర్, 3 బ్యాచిలర్స్ దిగారు. ఈ 5 ఫ్యామిలీలు ఉంటున్నారు, 3 బ్యాచిలర్స్ ఉంటున్నారండి. అలా బ్యాచిలర్లకి వాళ్ళు ఇచ్చుకున్నారు, ఇల్లు గల్లైనా వాళ్ళే ఇచ్చుకున్నారండి. మామే వచ్చి 4 కాకలేదు మాదైతే. మేము అనుకున్న పిల్లకి న్యాయం జరగాలనుకుంటున్నాం. వాళ్ళకి ఉరి పరిపోవాలని మేడం మేము అనుకుంటున్నాం. అమ్మ ఇంతకు ముందు ఎప్పుడైనా సరే మీ పాప పట్ల అంటే
ఆయన అంటే మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చే రకంగా ఆయన ఏమైనా బిహేవ్ చేశాడా? పాపని ఇంట్లోకి రమ్మండం కానీ లేకపోతే చాక్లెట్లు ఇవ్వడం కానీ ఇట్లా ఏమైనా మీకు చూసారా ఇలా చేయడం ఏదైనా సరే? అసలుకి మేడం ఏమి చేయలేదు అసలు. మా పిల్లలు బయటికి వెళ్ళరు మేడం, అసలు ఎవరు కాడికి వెళ్ళరు. పిల్లలు ఏమి ఇచ్చినా తీసుకోరు. నేను ఉండేంతసేపు 10 పిల్లలు బయట ఉంటారు మేడం. 11 సేపు మా ఆయన పల్లీలు అమ్ముకుంటారు, పల్లీలు ఉరక పెట్టుకుని ఇంట్లోనే ఉంటారా? మేము ఇంట్లోనే ఉంటాం మేడం. మా ఆయన బండి తోసుకుని వెళ్ళిపోయాం కానీ మేము ఇంట్లోనే ఉంటాం మేడం. ఇంకా ఇంట్లోనే చేసుకున్న పల్లీలు ఏరుకొని ఇంట్లోనే ఉంటాం మేడం. పిల్లలు బయటికి రారు మేడం. పిల్లలు ఇప్పుడు దాకా ఆయన మాట్లాడుతూ లేదు, ఏది జరగలేదు మేడం. ఆయన పేరు కూడా మాకు తెలియదు, మొన్న కూడా తెలిసింది, శ్రీకాంత్ కాంత్ అని అతని పేరు. అతని పేరు, ఆయన వయసు 30 అంట మేడం. అవన్నీ మొన్న పోలీస్ స్టేషన్లో ఉంటేనే ఆ వివరాలు కూడా మాకు తెలిసినాయి. వాళ్ళ పేరు ఆయన అడిగినప్పుడు మాకు ఆ పేర్లు ఆ వివరాలు కూడా తెలిసినాయి. అంతమించి మాకేం తెలియదు సార్ మేడం, అంతమించి మాకైతే తెలియదు అయింది. ఆ ఇంట్లో వాళ్ళ అమ్మ వాళ్ళ కొడుకు తప్ప ఇంకెవరు ఉండరు. వాళ్ళ అక్క వాళ్ళ బంధువులు ఏరే చోట ఉంటారు. ఇలా అయింది పిల్ల కానీ ఎవరేమి వచ్చి చూసి ఆయన శిక్ష పరాలని గట్టిగా ఎవరు పోలీసుల పరంగా ఇప్పుడు ఏమంటున్నారు? ఆయన అరెస్ట్ చేశారు కదా, ఆయనకి శిక్ష పడుతుంది అంటున్నారా? లేకపోతే యథావిధిగా అన్ని కేసులు మనం చూసినట్లే ఒక 2 నెలల్లో 3 నెలల్లో జైల్లో ఉంచి విడిచిపెట్టేసే రకాలు ఏమైనా ఉన్నాయన్నట్టు మీకు అనిపిస్తుందా? అమ్మ అన్ని కేసులు పెడతామమ్మా, మేము పెట్టి లోపలికి వెళ్తాం అని అంటున్నారు. కానీ ఆయన బెయిల్ పెట్టుకుంటే బెయిల్ మీద రావచ్చు కూడా ఉన్నాయి అవకాశాలు ఆయనకు అని అంటున్నారు. అలా వెళ్ళి 14 రోజుల దాకా బెయిల్ చేసి బెయిల్ పెట్టుకుని వస్తే ఇంకేముంది వాళ్ళకి ఇంకేం చచ్చిపడిద్ది. మమ్మల్ని ఏం చేసి మమ్మల్ని అడిగేవాళ్ళు ఎవరులేరు, మమ్మల్ని చేసేవారు ఎవరులేని వాడికి ధైర్యం వస్తున్నాయి కదా. అందుకే కదా ఇలాంటి అరెస్టాలు జరుగుతున్నాయి. లేకపోతే ఎందుకు జరుగుతాయి? ఇలా భయపడితేనే కదా. ఎవరికైనా భయం అనేది ఒకటి ఉంటే ఇలా చేసినప్పుడు అలాంటి వాళ్ళని ఉరి తీసేస్తే రోడ్లోని ఉరి తీసేస్తే ఇంకోసారి ఆడపిల్లలు పుట్టుకోవాలంటే భయపడతారు కదా. 7 సంవత్సరాలు వేస్తారు, శిక్ష 2 నెలలు వేస్తారు, 14 రోజులు రిమూవ్ పెట్టుకున్న బెయిలేనో వస్తుంది. అలా వచ్చినప్పుడు వాళ్ళు బయటకు వస్తే ఇంకా వాళ్ళు ఏం చేస్తాం? ఇంకా ఇలానే దానవంతులైన కానీ పెరుగుతూనే పోతాయి కానీ కేసులు ఇంకేం తగ్గుతాయి? ఏమైనా ఆగిపోతాయి ఏంటి? ఇంకేం ఆగిపోగా. మీకు అంటే ఇలా జరిగిన తర్వాత గతంలోని ఇక్కడ అంటే మీరు రాకముందు నుంచి ఆయన ఉంటున్నాడు కదా, గతంలో ఇలాంటి ఇన్సిడెంట్స్ ఏమైనా సరే ఇక్కడ జరిగాయా? అంటే మీకేమైనా తెలుసా గతంలోనే? మాకు ఏమీ తెలియదు మేడం, మాకు ఇవన్నీ ఇలా జరుగుతుందని మాకైతే తెలీదు. ఇలా జరుగుతున్నాయని తెలుసుంటే అసలు పిల్లల్ని వాష్రూమ్ కూడా పంపించుకొని ఇంట్లోనే పెట్టుకునేది. నేనైతే అలా జరుగుతాయని తెలితే వాష్రూమ్కి వెళ్ళినా కూడా రక్షత లేకపోతే అలా చిన్నపిల్లలు వాష్రూమ్కి వెళ్తున్నామమ్మని అంటే బాత్రూంలకు కూడా కాపలాగా రక్షత భయపడిపోతున్నాం. ఇప్పుడైతే అందరూ భయపడుతున్నాం, వాష్రూమ్కి వెళ్ళాలన్నా భయపడిపోతున్నాం. ఇంక మళ్ళీ ఏం జరిగిద్దని రేవంత్ సార్ మీకు 2 చేతులు పెట్టి ఏరుకుంటున్నాను, ఆయనకు ఉరి పరేయట్టు, పిల్ల బాగా పరేయట్టు. పవన్ కళ్యాణ్ సార్ మీరే మహిళ కోసం మీరు ముందు వచ్చారని చెప్తున్నారు, కొంచెం మీరైనా మా పరిస్థితి పెద్దం చేసుకుని మా పిల్లల్ని మా పిల్ల ఆరోగ్యం ఉండడం మాకు కావాలి సార్. మాకు అంతే, మా పిల్ల బాగుంటాం మాకు కావాలి. ఆరికి ఉరి పరిపోవాలి, మాకు ఆయన శిక్ష పరిపోవాలి, ఉరి పరిపోవాలి. ఇంకోసారి ఏ ఆడపిల్లల్ని ముట్టుకోకూడదు. ఇంకోసారి ఎవరు ఆడపిల్లలు ముట్టుకోవాలంటే భయపడాలి. అందుకని మేము ఇంత పోరాటం చేస్తున్నాము. ఎవరు ఇప్పుడు దాకా వచ్చిందైతే మాట్లాడినైతే లేదు. రిపోర్ట్లు వచ్చినాయి, ఏం మాట చెప్తాము, ఏ శిక్ష చేస్తామని చెప్తామని అంటున్నారు. ఇవాళ 9 రోజులు అయిపోయింది, రేపటి ఇంకా 10 రోజులు అయిపోయింది. ఇలానే ఇంకా రోజులు నెలలు గెలుచుకొని వెళ్ళిపోతాయి కానీ ఇంకేది జరిగేది ఏం లేదని అందరూ మాట్లాడతామమ్మ భయపడమాకని అంటున్నారు. కానీ ఇప్పుడు దా పెద్ద మనుషులు వచ్చేది మాట్లాడలేదు. ముక్కు మొహాలు తెలియని వాళ్ళు కూడా వచ్చి సాయం చేసి పిల్లల కోసం డేరుగా మేము ఉన్నాం, భయపడమాకని ఆ శిక్ష పరేలా మేము చేస్తామని అంటున్నారు. కానీ పెద్ద మనుషులు చాలా ఎవరు సీఎం సార్ అయినా ఎవరైనా అసలు రేవంత్ సార్ కూడా వచ్చి కొంచెం మాట్లాడాలంటే వాళ్ళు వదలకూడదు. ఎలా ఉరి పరిద్దాం, శిక్ష పరిధి, పిల్లకేం కాదు, పిల్ల మేము చూస్తాం, ఏం కాదు పిల్ల, కానీ ఎంతైనా వచ్చి దయనని చెప్పింది అయితే ఎవరు అసలు పిఏ కూడా రాలేదు, అసలు ఎవ్వరు రాలేదు ఇప్పుడు దాకా. ఇలా జరిగితే ఈ సన్నద్ధలు జరుగుతున్నాయని వాళ్ళకి వెళ్తున్నాయి వార్తలు, లేకపోతే వెళ్ళట్లేదో కానీ మాకు తెలియట్లేదు. ఆ టీవీలోకి వేస్తున్నారు మీడియాస్, మీరు వస్తున్నారు ఆ టీవీలోకి వెళ్ళి ఆయనకి తెలుస్తున్నాయి వార్తలు, తెలియట్లేదు, మాకైతే తెలియదు. మాకు ఒకటే కావాలనుకున్నా, ఆయన ఉరికి పరాలి, మా పిల్ల బాగుండాలని కోరుకుంటున్నాం. మాకు న్యాయం జరిగేట్టు చూడండి, కొంచెం మీరైనా ఇది టీవీలో వేసి వాళ్ళు అందరికి పెద్దోళ్ళకి వెళ్ళేలా చూస్తారంటే చేయండి మేడం. తప్పకుండా. ఎందుకంటే గతంలో మనం చూసుకుంటే ఇటువంటి చిన్నపిల్లల మీద అఘాయిత్యాలు పసికందులు నెలల పిల్లలు కావచ్చు, లేకపోతే సంవత్సరాలు 1, 2, 3, 4 సంవత్సరాల పిల్లలకి కూడా ఏంటంటే అరే అభంశుభం తెలియని పిల్లలు, మనం చిన్నపిల్లల్ని చూస్తే వాళ్ళ నవ్వు చూసినా వాళ్ళని చూసినా మనకి ఎంతో ముద్దు వస్తుంది, ఎత్తుకోవాలనిపిస్తుంది. కానీ అలాంటి పిల్లల్ని చూసి ఇలాంటి దుర్మార్గులకి ఇలాంటి అఘాయిత్యాలు చేయాలని ఎలా అనిపిస్తుంది అయితే నాకైతే తెలియట్లేదు. ఎందుకంటే గతంలో మనం చూసుకున్నా కూడా 4 నెలల చిన్నారిని కావచ్చు, ఇలా చాలా మందిని ఇలాంటివి చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం కూడా వెంటనే రియాక్ట్ అవ్వాలి, అలాగే పోలీసు వ్యవస్థ ఏదైతే ఉందో అది కూడా వెంటనే రియాక్ట్ అయ్యి ఇటువంటి చర్యల మీద తగిన యాక్షన్స్ తీసుకోవాలని అయితే డెఫినెట్గా కోరుకుంటున్నాం. అండ్ ప్రెసెంట్ వాళ్ళ ఫాదర్ కూడా ఉన్నారు, పాప వాళ్ళ ఫాదర్తో కూడా ఒకసారి మాట్లాడతాం. నమస్తే అండి. నా కూతురికి న్యాయం చేయాలి మేడం గారు, మీరు
నాకు నా కూతురికి ఎవరు జరగదు. ఆ రోజు నేను బండి వేసుకెళ్ళా. ఆ పిల్ల సోమవారం నాన్న నొప్పొస్తుంది అంటుంది. ఏమైందమ్మా అంటే అన్నకి ఇచ్చాను, ఏ అన్నకి ఇచ్చా అందరం చూపిస్తా. ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగిన వెంటనే పాప మీతో చెప్పిందా? సోమవారం చెప్పింది. సోమవారం పొద్దున్న లేచి అంతా వాసిపోయింది మేడం, మనగా మనం అంతా వాసిపోయింది. నాన్న ఏడు నొప్పొస్తుంది ఏమైందమ్మా అంటే ఇదంతా గొప్ప హాస్పిటల్ జెండు మంది నీరు రుద్దినండి నా కూతురికి అండి. నాకు చెప్పింది నాన్న నొప్పొస్తుంది, ఏడుతుంది, పొట్టమే పుడుకుని ఏడుతుంది. ఏమైందమ్మా అనేపాటికి నాన్న ఇటు జరిగింది నాన్న, అమ్మ నా అన్నకి ఇచ్చి ఏ అన్నకి ఇచ్చాడంటే అందరి ఇల్లు చూపించండి. అక్కడ ఈ 9 ఇళ్ళు 8 ఇళ్ళు ఉన్నాయి, అందరూ చూపిస్తా. ఈ అన్న కదా అన్నాడు. బుధవారం ఇప్పుడు వచ్చాడు, మంగళవారం వచ్చాడు. ఈయన అంటే ఈ అన్నకి ఇచ్చిందని అది చూసి బీసుకుపోతుంది పిల్ల. చూసండి భయం పడిపోతుంది పిల్లకి. పిలుస్తున్నాయి, పిల్లకి పిలుసు వస్తే పిల్ల బీసుకుపోతుంది. పిల్ల పిలుసు అయిపోద్ది అని లోపల తీసుకెళ్ళా. అన్న ఈ ఆడవాళ్ళందరూ 4-5 కాగేసాను మేడం. నాకు కొత్తగా మేడం ఇవి వచ్చి నేను 20 రోజులు అవుతున్నా పళ్ళు బండి వేసుకుంటున్నా. నేను విజయవాడలో ఉండే, విజయవాడ పాకిపురం ఉండేవాడండి. విజయవాడ టై పనికి వెళ్ళాను నేను. ఒంట్లో బాగు కిడ్నీ రాళ్ళే ఉన్నాయి నాకు. పిల్లగా చిన్నపిల్ల హోల్ ఉంది, అన్నీ ఉన్నాయి నాకు. నాకేం మా టెస్ట్లో ఏమో తెలుసు నా కూతురికి. నా కూతురు న్యాయం చేయాలి. పవన్ కళ్యాణ్ సార్, సీఎం సార్ అందరూ వచ్చి నా కూతురు న్యాయం చేయాలి, వాటి కృషి చేయాలి. నేను నాకు అదే కోరిక. నా ఆడపిల్లలు చాలామంది ఉన్నారండి దేశంలో. నా ఆడపిల్లలు చాలామంది ఉన్నారు. నా కూతురు అలాంటి నాకు నా ఆడపిల్లకి ఎవరు జరగకూడదు. అడిగి ఉరి చేసి చేయాలి, అవి వెయ్యాలి. రోడ్డు మన వెళ్ళిపోయినారులో చేసింది కాబట్టి వెళ్ళిపోయినారు చేసి ఉరి వేయాలి. అదే నా కోరిక సార్. ఇలాంటి లంచోళ్ళు ఎప్పుడు చేయకూడదు, చెయ్యకూడదు అలాంటి వాళ్ళు. నాకు కొడుపాదే నాకు అట్ట ఉందండి. నా కూతురు జరిగింది. నా కూతురు ఏడుతుంది, నైట్ పూట ఏడుతుంది. నా నొప్పి నేను అల్లాడిపోతుందండి. మీరే సీఎం సారు, పొలం ఆడవాళ్ళు అందరూ నాన్ చేయడం మేడం, టీవీ వాళ్ళు అందరూ వచ్చి బాధ చెప్పుకోలేకపోతున్నా. కూతురు బాగా చెప్పుకోవడం నేను నాకు చెప్పి ఏడుతుంది. ఎవరు చేయమంటారు? తప్పకుండా అండి, తప్పకుండా మీకు న్యాయం జరగాలనే కోరుకుందాం. సో ఏది ఏమైనా సరే ఇటువంటివి ఎక్కువ శాతం చిన్నపిల్లలు అంటే ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉన్నాయి. కాకపోతే అటు ప్రభుత్వం కానీ లేకపోతే ఇటు పోలీసు వ్యవస్థ కానీ వెంటనే రియాక్ట్ అయ్యి దీని మీద తగిన చర్యలు తీసుకోవాలి అని అయితే డెఫినెట్గా కోరుకుందాం మీడియా తరపున కూడా. అండ్ వీళ్ళు అంటున్నారు ప్రజెంట్ వాడిని అయితే పోలీస్ కస్టడీలోనే ఉన్నారు, అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అయితే పేరెంట్స్ మాటల్లో వింటున్నాము మళ్ళీ వాడు ఏమైనా బయటకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయేమో, మళ్ళీ వాడు ఏమైనా అంటే బయటికి వచ్చేస్తే మళ్ళీ ఎలాగా ఇలాంటి పిల్లలు ఇవాళ తినైంది రేపొద్దున ఇంకొకరు అవుతారు కాబట్టి ఎలా అయినా సరే వాడికి ఉరిశిక్ష పడాలి, ఉరిశిక్ష పడితేనే మాకు న్యాయం జరిగినట్టు అని అయితే ఇటు పేరెంట్స్ అయితే మాటల్లో మనమైతే వింటున్నాము. అయితే ఇంకొకసారి చూస్తున్నారు కదా, ఏది ఏమైనా సరే పిల్లల జోలికి వెళ్ళాలన్నా లేకపోతే పిల్లల్ని తాకాలన్నా సరే భయపడేటట్టు తగిన చర్యలు తీసుకోవాలని అయితే అటు ప్రభుత్వాన్ని డెఫినెట్గా మీడియా పరంగా కోరుకుంటున్నాం. అటు మహిళా సంఘాలు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి ఇన్సిడెంట్స్ మీద పోరాడడం జరుగుతూనే ఉన్నాయి. ఎన్నో ఇన్సిడెంట్స్ ఇటువంటివి జరుగుతున్నప్పటికీ ఎక్కడో ఒక మూల మనకి ఏదో ఒకటి వెలుగులోకి వస్తూనే ఉన్నాయి అన్నమాట. సో వీళ్ళకి భయం పుట్టేలాగా చిన్నపిల్లల మీద చెయ్యి వేయాలన్నా లేకపోతే వాళ్ళ వైపు తప్పుగా చూడాలన్నా కూడా భయం పుట్టేలాగా ప్రభుత్వం కావచ్చు లేకపోతే పోలీసు వ్యవస్థ కావచ్చు కఠినమైన చర్యలు కానీ తీసుకుంటే ఇలాంటి వెధవలకి ఆడపిల్ల మీద చెయ్య వెయ్యాలన్నా కూడా భయం వస్తుందన్నమాట. నిజంగా చిన్నపిల్లల్ని చూస్తే మనకి అంటే ఇలాంటి ఒక ఏజ్ వచ్చేసరికి మగవాళ్ళకి ఏంటంటే పెళ్ళిళ్ళు చేసేయడం బెటర్ అని అయితే నేను చెప్తా అండి. అండ్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఏంటంటే పిల్లలు మనం ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నామో చుట్టుపక్కల మన కమ్యూనిటీలో కానీ లేకపోతే మన నైబర్స్ కానీ ఎటువంటి పిల్లల్ని ఏ రకంగా చూస్తున్నారు, ఎలా పిలుస్తున్నారు, ఏ రకంగా వాళ్ళు బిహేవియర్ ఎలా ఉంది అనేది తల్లిదండ్రులు కూడా ఒక కంట కనిపెట్టుకుంటూనే ఉండాలి. ఇప్పుడున్న జనరేషన్లో ఏంటంటే మనం ప్రతిదీ కూడా పెరుగుతున్న టెక్నాలజీ కావచ్చు అండ్ పరిగెడుతున్న కాలంలో ఉన్నాం. జాబ్ అని కానీ ఇలా డిఫరెంట్ దాని మీద మనం అందరం కూడా ఫోకస్ చేస్తూ ఉంటాం. కానీ పిల్లల పరంగా కూడా ఏంటంటే ఎంతో కొంత జాగ్రత్త తీసుకోవాలి. వాళ్ళ వయసుకు వచ్చిన ఆడపిల్లలే కాదు చిన్న పిల్లలు పసికందుల మీద కూడా ఇటువంటి అఘాయిత్యాలు చేస్తున్న దుర్మార్గులు ఉన్నారనమాట. సో మనం కూడా ఒక కేర్ తీసుకోవాలి. అండ్ ఈ శ్రీకాంత్ అనే వాడు ఎవడైతే ఉన్నాడో వాడికి సరైన శిక్ష పడాలి. ఆల్రెడీ ఇగోండి ఇల్లు అయితే చూస్తున్నారు కదా, వాళ్ళ అమ్మగారు అండ్ తనైతే ఉండడం జరుగుతుందంట. ప్రజెంట్ వాళ్ళ అమ్మగారు ఎక్కడున్నారు ఏంటన్నది తెలియదు. వాడైతే పోలీస్ కస్టడీలో ఉన్నారు. సో తగిన చర్యలు తీసుకోవాలి, ఎలాగైనా సరే వాడికి శిక్ష పడాలి అని అయితే మన పేరెంట్స్ మాటలు విన్నాము. అండ్ ప్రెసెంట్ ఇక్కడ చూస్తున్నారు కదా, పాప కూడా ఇంటికైతే వచ్చేసింది. తన హెల్త్ కూడా ప్రెసెంట్ పర్వాలేదు అన్నట్టయితే చెప్తున్నారు. అంటే గత ఈ ఇన్సిడెంట్ జరిగిన దగ్గర నుంచి ఈ రోజు వరకు పాపకి సరిగ్గా మోషన్స్ అవ్వకపోవడం కానీ లేకపోతే ఇంకా కొంచెం హెల్త్ ఇష్యూస్ కూడా ఉన్నాయని అయితే చెప్తున్నారు. అయినా సరే పాపని డిశ్చార్జ్ అయితే చేసేసారు. ప్రెసెంట్ ఇంట్లోనే ఉండింది. పాపని మేము చూపించకూడదు కాబట్టి చూపించే ప్రయత్నం చేయడం లేదు. ప్రెసెంట్ పాప అయితే ఉంది, బాగానే ఉంది ఇప్పటి వరకు అయితే. సో దీని మీద ఏంటంటే ఇటు వీళ్ళ ఏరియా కార్పొరేటర్ కావచ్చు లేకపోతే ఎల్బీ నగర్కి సంబంధించి ఎమ్మెల్యే కావచ్చు ఎవరైనా సరే ప్లీజ్ వెంటనే రియాక్ట్ అయ్యి వచ్చి ఆ కుటుంబానికి ఏదో ఒక సాయం చేయాలని అయితే కోరుకుంటున్నాము. అండ్ మనకి వాళ్ళకి సాయం అంటే ఆర్థిక పరంగానే కాకుండా ఇటువంటి వాడికి శిక్ష వేస్తేనే అటువంటి పేరెంట్స్కి అలాగే రాబోయే
ఇలాంటి చర్యలు చేపట్టాలి అని చూసే ప్రతి ఒక్కరికి కూడా ఒక గుణపాఠం లాగా ఉండాలని అయితే కోరుకుంటున్నాము. For more videos like this, subscribe Big TV channel.